హలో మై డియర్ హాలీవుడ్ ప్రజలారా, వెల్కమ్ టు ద మార్వెల్ అప్డేట్స్ వీడియో. ఈ వీడియోలో చాలా అప్డేట్స్ ఉన్నాయి, లైక్ షాంగ్-చి 2, అవెంజర్స్ 5, వాంగ్ న్యూ సిరీస్, ఇంకా చాలా. సో వీడియో స్టార్ట్ చేసే ముందు మన ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అంటే ఈ వీడియో అయ్యాక ఈ అప్డేట్స్ మీకు జెన్యూన్ గా అనిపిస్తేనే చేయండి. అండ్ ఈ వీడియోకి ఒక లైక్ వేసుకోండి, ఎందుకంటే మనలాంటి వేరే మార్వెల్ ఫ్యాన్స్ కి అయితే వీడియో సజెస్ట్ చేస్తుంది యూట్యూబ్ లైక్స్ ఎక్కువ రావడం వల్ల. ఇంకా సోది లేకుండా లెట్స్ బిగిన్ ద షో. అప్డేట్ నెంబర్ 1, అవెంజర్స్ 5 వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ ఇన్ మార్వెల్. ఎందుకంటే ఈ మూవీలో మనకి మోర్ దెన్ 60+ క్యారెక్టర్స్ అయితే ఉంటాయి అంట. ఈ మూవీ డైరెక్టర్ గా అయితే మనకి డెడ్పూల్ 3 డైరెక్టర్ అయితే కన్ఫర్మ్ చేద్దాం అనుకుంటున్నాను. డిస్కస్ జరుగుతుంది ఇద్దరి మధ్య. ఈ అప్డేట్ అనేది మనకి మోడ్డో సమాచారం ఇచ్చింది. ఈ మూవీ క్యాంగ్ మీద అయితే బేస్ అయ్యే ఛాన్స్ 50-50 అని చెప్పాలి. ఎందుకంటే ఆ క్యాంగ్ యాక్టర్ని అయితే మనం డిస్మిస్ చేసింది మార్వెల్, ఎందుకంటే దాని మీద హెరాస్మెంట్ కేసు రావడం వల్ల. సో ఇప్పుడు మనకి వేరే యాక్టర్ అయితే రీప్లేస్ చేస్తారు. సో ఖచ్చితంగా రీప్లేస్ అయితే చేస్తారు, బట్ మనకి అవెంజర్స్ 5 చూపిస్తా లేదని మనకి చెప్పలేం. సో మనకి కొన్ని డేస్ తర్వాత మనకి ఆన్సర్ వస్తుంది. ఈ మూవీలో మీనింగ్ షాంగ్-చి, స్పైడర్ మ్యాన్, క్లియా, డాక్టర్ విచిత్రం, థార్, వాంగ్, హల్క్, నెబ్యులా అయితే ఉంటారు లీడ్ రోల్ లో చెప్పాలంటే. గోయింగ్ టు ద నెక్స్ట్ అప్డేట్ నెంబర్ 2, క్యాప్టెన్ అమెరికా ది బ్రేవ్ వరల్డ్. నాకు తెలిసి ఈ మూవీకి అయినంత రీషూట్స్ ఇంకే మూవీ జరగలేదు అనుకుంటా. అండ్ ఇప్పుడే సెట్ ఫోటోస్ అయితే లీక్ అయినాయి, మీకు స్క్రీన్ మీద కనబడుతున్నాయి కదా. ఇవే కాకుండా ఇంకా చాలా ఉన్నాయి, లైక్ వెహికల్స్, ఇంకా అవి మన టెలిగ్రామ్ ఛానల్ అయితే పోస్ట్ చేశాను, లింక్ ఇన్ ద డిస్క్రిప్షన్. అండ్ ఈ మూవీ స్టోరీ వచ్చేసి మనకి ఎటర్నల్స్ మూవీలో సెలెస్టియల్ మీద అయితే ఉంటుంది. అంటే పుట్టని పెద్ద బాడీ ఇప్పుడు ఆ ఏలాండ్కి అయితే మారుతుందంట. అండ్ దీని మీద ఒక మెటల్ అయితే కనిపెడతారు, అది వచ్చేసి అడ్మాంటియం. అదే మన ఒలోరిన్ మామలో వేసుకున్న మెటలే. ఆ మెటల్ కోసం చాలా కంట్రీస్ ట్రై చేస్తే. సో ఇది బేసిక్ స్టోరీ. అండ్ మూవీలో రెడ్ హల్క్ కూడా ఉంటారు. క్యాప్టెన్ అమెరికా ది బ్రేవ్ వరల్డ్ మనకైతే నెక్స్ట్ ఇయర్ అయితే వస్తుంది. నెక్స్ట్ అప్డేట్ వచ్చేసి అన్టైటిల్డ్ డిజ్నీ ప్లస్ షో. ఈ షో వచ్చేసి మన వాంగ్ మామ అయితే ఫోకస్ అయ్యి ఉంటుంది. అండ్ మన వాంగ్ మామ అయితే కొత్త సోల్జర్స్ కి ట్రైనింగ్ అయితే ఇస్తాడంట ఈ సిరీస్ లో. ఈ సిరీస్ కి వాంగ్ అకాడమీ అని టైటిల్ ఇద్దాం అనుకుంటున్నారు. నెక్స్ట్ అప్డేట్ వచ్చేసి డెడ్పూల్ 3. అదే డెడ్పూల్ అండ్ వొల్వరిన్ మూవీ అయితే ప్యూర్ రేటెడ్ అయితే వచ్చిందంట. అంటే మన భాష 18+ ఏ సర్టిఫికేట్. అండ్ మనకి టికెట్స్ ప్లే చేశారు కదా ఇదివరకు, ఫోన్ సైలెంట్ లో ఉంచుకోమని. ఆ వీడియో అయితే ఇప్పుడు మనకి ఆన్లైన్ దొరికింది. సో అది కూడా మన టెలిగ్రామ్ ఛానల్ అప్లోడ్ చేశాను. రీసెంట్గా పాప్కార్న్ ప్యాకెట్ కూడా రిలీజ్ చేశారు, డెడ్పూల్ వర్షన్ ఒకటి, వొల్వరిన్ వర్షన్ ఒకటి. బట్ నేను ఇంకా క్రేజీగా ఎక్స్పెక్ట్ చేశా, అంటే దానికంటే డ్యూన్దే బాగుంది. సరే కాంట్రవర్సీ ఎందుకు లేదు కానీ స్కిప్. అప్డేట్ నెంబర్ మర్చిపోయలేండి, మన థానోస్ మామ అయితే మళ్ళీ వస్తున్నాడు మార్వెల్ లోకి ఇన్ సీక్రెట్ వార్స్ యాజ్ ఎ థానోస్ వేరియంట్, కింగ్ థానోస్ గా. అండ్ దీనికి ముందుగా కొన్ని మార్వెల్ యానిమేషన్స్ లో కూడా కనబడతారంట. ఎట్లీస్ట్ సీసార్ అని థానోస్ నులిపై బడ్జెట్ సగం చేయకుండా ఉంటే చాలు, అదే హ్యాపీ. ఇన్హ్యూమన్ సిరీస్ లో ఉన్న ఇన్హ్యూమన్స్ మళ్ళీ మనకి సీక్రెట్ వార్స్ లో వస్తారంట. నెక్స్ట్ థండర్బోల్ట్స్ అప్డేట్. ఈ మూవీలో మనకి మన ఎలీనా పాప, అంటే నా ఎలీనా పాప బానే అయితే థండర్బోల్ట్స్ టీమ్ లీడ్ చేస్తుంది. అండ్ ఈ టీమ్ లో రెడ్ గార్డియన్ అండ్ వింటర్ సోల్జర్ అయితే ఉండరు, అంటే జాయిన్ అవ్వరు, జస్ట్ ఉంటారు సినిమాలో అయితే. అండ్ ఈ టీమ్ లో మనకి దెయ్యం, జాన్ వాకర్, టాస్క్ మాస్టర్ ఉంటారు. ఈ వింటర్ సోల్జర్ ఒక సబ్ ప్లాట్ ఇన్వెస్టిగేషన్ గా అయితే ఉంటుంది. అండ్ రెడ్ గార్డియన్ ఏమో మూవీ ఫస్ట్ యాక్ట్ అండ్ థర్డ్ యాక్ట్ లో అయితే కనబడతారంట. ఈ మూవీలో మనకి సెంచరీని అయితే ఫేస్ చేస్తారు. అండ్ కామిక్స్ లో అంత పవర్ఫుల్ గా చూపించారంట, బట్ కామిక్ యాక్యురేట్ సూట్ అయితే ఉంటుందంట. ఈయన పాపని ఏమో వైట్ వీడియో అని పిలుస్తారంట. నెక్స్ట్ అప్డేట్ వచ్చేసి అప్కమింగ్ అన్కన్ఫర్మ్డ్ మార్వెల్ కంటెంట్ బై మార్వెల్. ఫస్ట్ ఏమో స్కార్లెట్ విచ్ మూవీ. ఈ మూవీ మనకి ఫేజ్ 6 ఎండింగ్ లో వస్తుందంట. అండ్ టైటిల్ కూడా చేంజ్ చేయొచ్చు, లైక్ స్కార్లెట్ విచ్ కాకుండా వేరే పేరు ఏదైనా. సెకండ్ ది యంగ్ అవెంజర్స్ మూవీ. ఈ మూవీకి సంబంధించిన సీన్ మనం ఇప్పటికే మార్వెల్స్ మూవీలో చూసాం. అండ్ థర్డ్ ప్రాజెక్ట్ వచ్చి థార్ వర్సెస్ హెర్క్యులస్, థార్ 5. ఈ మూవీ పక్కా వస్తుంది, బట్ డైరెక్టర్ ఎవరు ఇంకా మనకి చెప్పలేం. ఈ మూవీలో థోర్ ఉంటారు, న్యూ ఆస్గార్డ్ వర్సెస్ ఆప్టిమియస్ సిటీకి వార్ జరుగుతుంది. సో దాపడంగా అయితే మన థోర్ ట్రై చేస్తూ ఉంటాడు. అండ్ మన జైన్ అండ్ హైమ్డాల్ కూడా మళ్ళీ వస్తారంట ఈ మూవీలో. ఫోర్త్ ది అర్ధరాత్రి కొడుకులు, అదే మిడ్ నైట్ సన్స్. ఈ మూవీ గురించి ఇంకా ఏం అప్డేట్స్ రాలేదు, బట్ కామిక్స్ లో ఉన్న క్యారెక్టర్స్ ఎగ్జాక్ట్ గా ఉండరంట, అంటే కొన్ని చేంజెస్ చేస్తారు. ఫిఫ్త్ ది విజన్ డిస్నీ ప్లస్ షో. ఈ షోలో మనకి అజ్ఞాతానికి వెళ్ళిపోయిన తెల్ల విజన్ ఏం పీకాడ్, అదే
ఏం చేశాడు అనేది ప్లాట్. ఈ షోలో మనకి వివ్ అండ్ విన్ అనే క్యారెక్టర్స్ కూడా వస్తారంట. ఈ షో మనకి 2026 లో రావచ్చు అంటే ఇంకేం కన్ఫర్మ్ కాల. నెక్స్ట్ ఐరన్ హార్ట్ నుండి కొత్త లోగో అయితే వచ్చింది. అంటే ఈ షో మనకి వకండా ఫర్ ఎవర్ కి సీక్వెల్ లెక్క. ఈ షోలో మనకి ఎన్నెన్నో ఇయర్స్ నుండి టీస్ చేస్తూ వచ్చిన మెఫిస్టో చూపిస్తారంట. అండ్ ఇన్ 2 డిఫరెంట్ ఫార్మ్స్ లైక్ హ్యూమన్ ఫార్మ్ ఒకటి, డీమాన్ ఫార్మ్ ఒకటి. అండ్ ఈ షో సినాప్సిస్ వచ్చేసి మనకి డేరీ విలియమ్స్ అండ్ జెల్మాతో టీమ్ అవుతుంది. అండ్ హుడ్ అనే ఒకరిని ఓడిస్తారంట. అంటే ఈ షోలో డోరా కూడా ఉండబోతుంది. ఈ గుడ్డిదాన్ని ఎవరో చెప్పింది డోరా అని. ఈ డోరా కాదు, ఈ డోరా. అండ్ ఈ షోలో రీది మనకి 3 సూట్స్ అయితే బిల్ చేస్తుంది. బాగుందనా? నిజం బాగుంది. బాగుందనా అంటే నెక్స్ట్ డాక్టర్ స్ట్రేంజ్ 3 నుండి అయితే అప్డేట్ వచ్చింది. ఈ మూవీ శామ్ రైమీ డైరెక్టర్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది. అండ్ మనకి డోరమామో అయితే మళ్ళీ వస్తాడు, బట్ ఇన్ డిఫరెంట్ ఫామ్. ఈ మూవీలో క్లియా యొక్క పాస్ట్ ని చూపిస్తారంట. ఈ మూవీ షూటింగ్ వచ్చేసి మనకి 2025 లో స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ అప్డేట్ వచ్చేసి షాంగ్-చి 2 అప్డేట్. ఈ మూవీ షూటింగ్ మనకి మార్చ్లో 2025 లో అయితే స్టార్ట్ అవుతుందంట. అండ్ జూలైలో ఎండ్ అవుతుంది. ఈ మూవీలో మనకి షాంగ్-చి 2 సూట్స్ అయితే వస్తాయంట. 10 రింగ్స్ నుండి కొత్త ఎబిలిటీస్ కూడా వస్తాయంట షాంగ్-చికి. బ్లేడ్ మూవీ, ఈ మూవీ ఎప్పుడో అనౌన్స్ చేశారు, ఇప్పటిదాకా పట్టలు కూడా ఎక్కలేదు, కానీ ఇప్పటికి ఎక్కబోతుంది. ఈ మూవీ యొక్క షూటింగ్ మనకి నవంబర్లో స్టార్ట్ అవుతుందంట. అండ్ ఈ మూవీలో బ్లేడ్ పాస్ట్ ని ఎక్స్ప్లోర్ చేస్తారంట. తన కామిక్ యాక్యురేట్ సూట్ లోనే ఉంటారంట. ఈ మూవీకి మెయిన్ విలన్ వచ్చేసి డ్రాకులా. ఈ మూవీ మెచ్యూర్ టోన్ అయితే ఉంటుందంట. అంటే నాకు సరిగ్గా అర్థం కాల. నెక్స్ట్ అప్డేట్ వచ్చేసి ఫ్యాంటాస్టిక్ 4. ఈ మూవీలో మనకి ఫ్రాంక్లిన్ రిచర్డ్స్ అయితే చూపిస్తారంట. అదే మన రీడ్ రిచర్డ్స్ కొడుకు. తనకి కొన్ని విజన్స్ వస్తుందంట. అది గ్యాలక్టర్స్ వచ్చి ఈ వరల్డ్ ని డిస్ట్రాయ్ చేయడం లైక్ అలా వస్తూ ఉంటాయంట. ఈ మూవీలో మనకి హీరో సఫర్ ని కూడా చూపిస్తారు. అండ్ తన ఒరిజిన్ కూడా ఉండొచ్చు. బట్ ఈసారి మనకి ఫ్యాంటాస్టిక్ 4 వచ్చింది చూపించరు. ఇంకో స్మాల్ అప్డేట్ వచ్చేసి మనకి ఫేజ్ 6 లో నాట్ థింకర్ అనే ఒక క్యారెక్టర్ కూడా వస్తారంట. ఒక చిన్న ప్రీక్యాప్ వేసుకుందాం. అంటే ఈ ఇయర్ రిలీజ్ అయ్యే మార్వెల్ ప్రాజెక్ట్స్ గురించి మనకి జూలై 28న డెడ్పూల్ అనే రూలిన్ అయితే వస్తుంది. సెప్టెంబర్ 18న ఎగర్తా అలెలాంగ్ వస్తుంది. అండ్ ఫస్ట్ 2 ఎపిసోడ్స్ అయితే రిలీజ్ చేస్తారంట. అండ్ మళ్ళీ నాకు తెలిసి ఈ సిరీస్కి మార్చిన పేర్లు అయితే ఈ సిరీస్కి మార్చలేదు అండ్ మార్చరు కూడా. అండ్ ఇప్పుడు అవన్నీ ఒక ఎపిసోడ్స్ పేర్లు అంట. 25న అక్టోబర్న మనకైతే వెనమ్ 3 అయితే వస్తుంది. డిసెంబర్ 19న క్రేవెన్ ది హంటర్ మూవీ అయితే వస్తుంది. ఇంకా ఐస్ ఆఫ్ వకండా అండ్ యువర్ ఫ్రెండ్లీ నైబర్హుడ్ స్పైడర్ మ్యాన్ ఈ ఇయర్ రిలీజ్ అవుతుంది. బట్ ఇంకా డేట్ అయితే అనౌన్స్ చేయలేదు. అది తెలిసి ఒకటి పక్క పోస్ట్పోన్ అవుద్ది. ఇంకా లాస్ట్ సెగ్మెంట్ వచ్చేసి సోనీ మార్వెల్ అప్డేట్స్. సోనీ మార్వెల్ అప్కమింగ్ ప్రాజెక్ట్స్ వచ్చేసి నెక్స్ట్ ఇయర్స్ లో స్పైడర్-మ్యాన్ 4, ఎల్ మార్టినో సినిస్టర్ 6, స్పైడర్ ఉమెన్, స్పైడర్ మ్యాన్ బియాండ్ ది స్పైడర్-వర్స్ ఫీమేల్ హీరోస్, స్పైడర్ గ్వెన్, సిల్క్ సిరీస్ అండ్ స్పైడర్ నోవర్ సిరీస్. అండ్ స్పైడర్ నోవర్ సిరీస్ అండ్ సిల్క్ అయితే లైవ్ యాక్షన్ తీయబోతున్నారు అమెజాన్ ప్రైమ్ కోసం. అండ్ స్పైడర్ నోవారాలో అయితే మనకి నికోలస్ కేజ్ అయితే ఉండబోతున్నారు అంటే స్పైడర్ నోవార్ గా. స్పైడర్ బియాండ్ ద స్పైడర్స్ మూవీలో మనకి సిల్క్, స్పైడర్ మ్యాన్ యూకే అండ్ లేడీ స్పైడర్ కూడా ఉంటారంట. సో ఇది వాళ్ళ అప్డేట్స్ వీడియో. మీ అప్డేట్స్ మీకు నచ్చాయి అనుకుంటున్నాను. మీకు ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి అండ్ మన ఛానల్ మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి. ఒకవేళ మాట్లాడుకుందాం అనుకుంటే కింద టెలిగ్రామ్ అయితే మన టెలిగ్రామ్ ఛానల్ అయితే ఇచ్చాను. సో అక్కడికి వచ్చేసి మనం మాట్లాడుకుందాం బరాబర్. అంటే ఎవరు రావట్లేదు, అది వేరే విషయం. అండ్ మనలాంటి మార్వెల్ ఫ్రెండ్స్ ఉంటే మీ కాంటాక్ట్ లిస్ట్ లో షేర్ చేయండి అప్డేట్స్ ని. అండ్ ఇంకా చాలా వీడియోస్ రాబోతున్నాయి ఛానల్లో. సో డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అండ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆల్ లో పెట్టేసుకోండి. వీడియో పెట్టిన వెంటనే మీకు టక్కులో అయితే మీకు నోటిఫికేషన్ వస్తుంది.